రైట్. హలో ఎవ్రీవన్. సో, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్‌లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్‌సి తెలుగు. సో, ఈ వీడియోలో మనం వచ్చేసరికి మన యొక్క జియోగ్రఫీ క్లాస్ 7లో అయితే ఉన్నాం. సో, ఈ క్లాస్‌లో వచ్చేసరికి మనము ఏదైతే రిమైనింగ్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఉన్నాయో వాటిని డిస్కస్ చేయబోతున్నాం. సో, బేసికల్లీ మనం ప్రీవియస్ సెషన్‌లో మనం వచ్చేసరికి ఏవైతే హిమాలయాస్ కానివ్వండి, దాని తర్వాత ఇంకా మనం ఏం చూసాం, ఏదైతే మన డెక్కన్ ప్లాట్యూ కానివ్వండి, ఇదంతా మనం ఏంటంటే కంప్లీట్ అనేది చేసాం. సో, ఇప్పుడు ఈ సెషన్‌లో ఏవైతే రిమైనింగ్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఉన్నాయో, ఏమేమి ఇంకా రిమైనింగ్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో, హిమాలయాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత డెక్కన్ ప్లాట్యూ కంప్లీట్ అయిపోయింది. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అనేవి కూడా మనకేంటంటే కొంచెం బ్రీఫ్‌గా చూసాం. ఇప్పుడు రిమైనింగ్ ఏదైతే ఉందో ఏంటది? నార్దర్న్ ప్లెయిన్స్, ఈ గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అండ్ దాంతో పాటు ఇక్కడ ఏవైతే కొన్ని ఐలాండ్స్ ఉన్నాయో, అవునా? కొన్ని ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐలాండ్స్‌ని మనం ఏంటంటే ఈ సెషన్‌లో చూడబోతున్నాం. సో, లెట్ అస్ స్టార్ట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసరికి నార్దర్న్ ప్లెయిన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ మీరు చూస్తే ఏదైతే హిమాలయన్ రేంజ్ అనేది ఉందో దానికి జస్ట్ కింద మనకేంటంటే మన నార్దర్న్ ప్లెయిన్స్ అనేవి మనకేంటంటే కనిపించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో, నార్దర్న్ ప్లెయిన్స్. సో, ఇక్కడ మీరు రెఫరెన్స్ కోసం చూడొచ్చు. సో, ఏదైతే ఇక్కడ మన గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, శివాలిక్స్ ఇవన్నీ మనకేంటంటే కనిపిస్తాయి. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఏదైతే మార్క్ ఉన్న రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ వచ్చేసరికి మనకేమవుతుందంటే మన యొక్క నార్దర్న్ ప్లెయిన్స్ అవుతుంది. ఇక్కడ ఈ నార్దర్న్ ప్లెయిన్స్ గనక మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఏదైతే నార్దర్న్ ప్లెయిన్ ఉందో ఇక్కడ మేజర్‌లీ మనకేంటంటే 3 రివర్స్ ఏంటవి? ఇండస్, బ్రహ్మపుత్ర అండ్ గంగా. ఈ 3 రివర్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇండస్ కానివ్వండి, దీని తర్వాత ఇక్కడ బ్రహ్మపుత్ర, దీని తర్వాత గంగా. సో, మేజర్‌గా వచ్చేసరికి ఈ యమున, గంగా ఇవి వచ్చేసరికి మనకు ఒక మంచి ఫర్టైల్ సాయిల్‌ని ఏంటంటే ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ వాటర్ అబండెంట్‌గా ఉండడం వల్ల అక్కడ ఏదైతే సాయిల్ అనేది ఉందో అక్కడ రిచ్ ఇన్ మినరల్స్‌తో మనకేంటంటే కనిపించడం అనేది జరుగుతుంది. సో, దానివల్ల మనకేంటంటే ఇక్కడ అగ్రికల్చర్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఏదైతే సాయిల్ అనేది ఉందో దీని యొక్క ఫర్టిలిటీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే మనం దీన్ని నార్థర్న్ ప్లెయిన్స్‌గా మనం చెప్పడం అయితే జరిగింది. క్లియరా? సో, ఇప్పుడు నెక్స్ట్. సో, ఇప్పుడు మనం ఏం చెప్పాము? ఏవైతే ఈ మన రివర్స్ ఉన్నాయో, అవునా? ఈ రివర్స్ ఏం చేస్తాయి? ఈ రివర్స్ ఏం చేస్తాయంటే ఏవైతే అల్యూవియల్ డిపాజిట్స్ ఉంటాయో వాటిని మనకేంటంటే తీసుకోవడం అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం. రివర్స్ ఏం చేస్తాయంటే వాటి యొక్క యూత్‌ఫుల్ స్టేజ్‌లో అంటే రివర్స్ యొక్క యూత్‌ఫుల్ స్టేజ్‌లో అవి చాలా ఎక్కువ ఇరోజనల్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. డిస్ట్రక్టివ్ ఫీచర్స్ అనేవి కలిగి ఉంటాయి. దీని తర్వాత ఏదైతే ఒక మిడిల్ ఫేజ్ కావచ్చు లేదా ఓల్డ్ ఫేజ్‌లో మనకేంటంటే డిపాజిషనల్ ఫీచర్స్ అనేవి కనిపించడం. అంటే యూత్‌ఫుల్ స్టేజ్‌లో ఎరోజన్ అనేది జరుగుతుంది. అండ్ దీని తర్వాత మిడిల్ ఏజ్, దీని తర్వాత ఓల్డ్ ఏజ్‌లో మనకేంటంటే డిపాజిషన్ అనేది జరుగుతుంది. సో, ఈ రీజన్ ఏదైతే ఉందో నార్దర్న్ ప్లెయిన్ రీజన్ ఏదైతే ఉందో ఇది మనకేంటంటే మిడిల్ ఏజ్ లేదా ఓల్డ్ ఏజ్ ఆఫ్ ద రివర్ కిందికి వస్తుంది. ఇక్కడ మనకేంటంటే అల్యూవియల్ డిపాజిట్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లెయిన్స్ దీన్ని మనం నార్దర్న్ ప్లెయిన్స్‌గా ఎందుకు అంటున్నాం? ఆల్రెడీ మనం హిమాలయాస్‌లో కొండలు చూసాం. సో, కొండలంటే ఇలా ఉండడం. నెక్స్ట్ డెక్కన్ ప్లాట్యూ అంటే ఏంటి? ఒక రైజ్డ్ సర్ఫేస్ విత్ ఫ్లాట్ బేస్. అంటే ఇలాగా ఉండాలి. అవునా? రైజ్డ్ సర్ఫేస్ ఉండాలి, ఫ్లాట్ బేస్ ఉండాలి. కానీ ఒక ప్లెయిన్ వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఇలాగా ఉంటుంది. ఓకేనా? సో, ఇలాగా అంటే దీనిపైన నీళ్లు గనక వాటర్ గనక పోస్తే వెళ్ళిపోయేలాగా ఉంటుంది. సో, దీన్ని మనం ప్లెయిన్ అని చెప్పేసి అంటాము. క్లియరా? ఇక్కడ మనకు ఈ 3 రివర్స్ ఏంటవి? దీని తర్వాత ఇండస్, బ్రహ్మపుత్ర, గంగా ఫర్టైల్ ప్లెయిన్ ఏంటంటే క్రియేట్ చేస్తాయి. అవునా? సో, ఏ విధంగా ఆ ఎరోజనల్ ఏదైతే రివర్స్ ఉన్నాయో ఎరోజనల్ ఫీచర్స్‌తో దీని తర్వాత డిపోజిషనల్ ఫీచర్స్‌తో ఏ విధంగా డిపాజిట్స్‌ని కలెక్ట్ చేస్తాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేంటంటే మనం ఏదైతే ఆ 3 రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్ అన్నీ కూడా మనకేంటంటే ఏవైతే హిల్స్ ఉన్నాయో, ఓకేనా? కొండలున్నాయో కొండల్లో ఏంటంటే ఇవి ఆరిజిన్ అవుతాయి. ఏదైతే ఆ 3 రివర్స్ చెప్పాను కదా! ఆ 3 రివర్స్. సో, ఇప్పుడు ఆ రివర్స్ అనేవి ఇక్కడ ఆరిజిన్ అయ్యాయి. ఇక్కడ వాటికేంటంటే ఆ రివర్స్‌కేంటంటే గ్రేడియంట్ అనేది దొరుకుతుంది. హైట్ అనేది దొరుకుతుంది. అండ్ ఇవి ఏం చేస్తాయి? స్టార్టింగ్ స్టేజ్‌లో వీటికేంటంటే వాల్యూమ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో, గ్రేడియంట్ ఉంటుంది, వాల్యూమ్ అనేది ఉంటుంది, స్పీడ్ కూడా ఉంటుంది. దానివల్ల ఏం చేస్తుందంటే ఏదైతే ఈ కొండల్లో ఉండే మినరల్స్ ఉంటాయో, వీటిపైన రాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీటితో పాటు తీసుకొని వచ్చి అంటే ఆ రివర్స్ అనేవి ఇలాగా వాటితో పాటు ఆ రాక్స్‌ని ఇలాగా తీసుకొనొచ్చి ఒక చోట ఇలాగేంటంటే చేర్చేస్తాయి. అంటే ఇంతవరకు ఆ
రాక్స్ని ఇవే ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి రాక్స్ అనేవి పైనుంచి కింద పడ్డాయి. ఓకేనా, మనం ఆల్రెడీ వెదరింగ్ చిప్పింగ్ అనేది చూసాం. అవునా, వెదరింగ్ చిప్పింగ్ అంటే ఏంటి, రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ అయిపోయి అక్కడే పడిపోవడం. కానీ ఇక్కడ ఏమవుతున్నాయి, రాక్స్ అనేవి కింద పడిపోకుండా అక్కడ నుంచి మూవ్ అయ్యి వేరే ప్లేస్కి ఏంటంటే రావడం జరుగుతుంది. అండ్ అట్ సమ్ పాయింట్ ఇవేంటంటే ఆ హైట్ని లూజ్ అయిపోతాయి అండ్ ఇంతవరకే ఏం చేస్తాయంటే ఆ రాక్స్ని పుష్ చేయగలవు. సో ఎప్పుడైతే ఈ రాక్స్ అనేవి ఇక్కడ ఆగిపోతాయో వాటర్ అనేది ఆగుతుందా, వాటర్ అనేది ఏమవుతుంది, ఆగుతుందా, ఆగదు. ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఈ రాళ్ల మధ్యలో నుంచి రాక్స్ మధ్యలో నుంచి ఈ వాటర్ అనేది పాస్ అయిపోతుంది. ఏం చేస్తుంది, రాక్స్ మధ్యలో నుంచి ఈ వాటర్ అనేది ఇలాగా పాస్ అవుతుంది. అంటే ఎక్కడైతే ఈ రాక్స్ అనేవి డిపాజిట్ అయ్యాయో, ఓకేనా, ఎక్కడైతే ఈ రాక్స్ అనేవి డిపాజిట్ అయ్యాయో వీటిని మనం ఏమంటామంటే దీస్ ఆర్ నోన్ యాజ్ భాబర్. వీటిని మనం భాబర్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఏదైతే ఈ స్ట్రీమ్ అనేది ఉందో ఇక్కడ నుంచి ఏమైంది, ఇక్కడ భాబర్లో మనకి ఏమైంది, ఈ స్ట్రీమ్ అనేది డిసపియర్ అయిపోతుంది. అంటే ఈ రాళ్ల మధ్యలో ఏమైపోతుంది, కలిసిపోతుంది. నెక్స్ట్ దీని తర్వాత అట్ సమ్ పాయింట్ ఇది ఏమవుతుందంటే మళ్ళీ రీఅపియర్ అయ్యి మళ్ళీ ఇదేమవుతుంది, మర్జ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం, ఎక్కడైతే ఇది అపియర్ అవుతుందో దీన్ని మనం తెరై అంటాం. ఎక్కడైతే ఈ స్ట్రీమ్ అనేది వస్తుందో దాన్ని మనం తెరై అంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఏదైతే డిపాజిట్స్ ఉన్నాయో, సో ఇక్కడ హెవీ రాక్స్ అనేవి ఇక్కడ ఉండిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని మెటీరియల్స్ అనేవి అంటే ఇక్కడ కొంచెం చిన్న చిన్న రాళ్ళు అలాగా మనకేంటంటే ఇక్కడ మిగిలిపోయాయి. నెక్స్ట్ దీని తర్వాత ఓకేనా, తర్వాత మళ్ళీ ఈ స్ట్రీమ్స్ ఏమవుతాయంటే ఇలాగ మెల్లిమెల్లిగా ఇలా ఫ్లో అవుతూ ఇక్కడ మనకేంటంటే డిపాజిట్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఏం చేస్తాయి, ఇక్కడ మనకు డిపాజిట్స్ అనేవి క్రియేట్ చేస్తుంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక రివర్ అనేది వెళ్తుంది అనుకుందాం. ఇది ఏం చేస్తుంది, రివర్ తనతో పాటు ఏదైతే శాండ్ అనేది ఉందో, మినరల్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని ఏంటంటే తీసుకొని వస్తుంటుంది. అవునా, మట్టి అనుకోండి, మట్టి ఏం చేస్తుంది, రివర్ ఏం చేస్తుంది, మట్టి అనేది పైనుంచి తీసుకొని వస్తుంది. సో ఈ మట్టి ఏమవుతుందంటే కొంచెం కొంచెంగా ఫస్ట్ ఇక్కడ పేరుకుంటుంది, ఇక్కడ కొంచెం పేరుకుంటుంది. ఓకేనా, ఇక్కడ మనకు కలెక్ట్ అవుతుంది. ఇక్కడ కలెక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ శాండ్ ఇక్కడ కొంచెం కొంచెంగా హార్డ్ అవుతూ మళ్ళీ ఏమవుతుంది, ఇది కొంచెం వెనక్కి వెళ్తుంది. అంటే ఏదైతే ఈ కలెక్ట్ అయిన శాండ్ ఉందో ఇది ఏమవుతుంది, కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఏమైపోతుందంటే అంటే ఇది ఇక్కడున్న సాయిల్ ఏదైతే ఉందో అదేమవుతుంది, కొంచెం బ్యాక్కి షిఫ్ట్ అయ్యి ఇదేమైపోతుందంటే కొంచెం హార్డ్గా మారిపోతుంది. అంటే ఇక్కడ ఉన్న సాయిల్ వచ్చేసరికి కొంచెం వెనక్కి మూవ్ అయ్యి మనకేమవుతుంది, కొంచెం కొద్దిగా అంటే ఇది నేను ఒక 1 year 2 years అలా కాదు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అలా జరిగిన తర్వాత మనకేంటంటే ఈ విధంగా మనకేంటంటే ఫామ్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు మీరు చూసుంటారు, ఏవైతే రివర్స్ యొక్క ఒడ్డు ఉంటుందో, అవునా, ఆ రివర్స్ యొక్క ఒడ్డు ఎక్కడైతే వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుందో అక్కడ మట్టి అనేది ఎలా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అవునా, చాలా కొత్తగా ఉంటుంది. కానీ అలా కాకుండా అంటే రివర్కి కొంచెం దూరం గట్టుపైన మనం కనుక చూస్తే అక్కడ ఏముంటుంది, అక్కడ శాండ్ అక్కడ ఏదైతే మట్టి ఉంటుందో అది కొంచెం హార్డ్గా, కొంచెం ఏంటంటే కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. సో ఈ కాన్సన్ట్రేటెడ్ శాండ్ లేదా కాన్సన్ట్రేటెడ్ మట్టి ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం, భాంగర్ అంటాం. సో భాంగర్ అనేది కాన్సన్ట్రేటెడ్గా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉంటుందో అంటే రివర్కి దగ్గరగా ఉంటుందో అదేంటి, ఖాదర్. అవునా, ఈ రెండిట్లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు క్వశ్చన్ అడగడానికంటే ముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే భాంగర్ కదా, భాంగర్. సో ఈ భాంగర్ ఏమవుతుంది, ఇది అలాగే స్టోర్ అయిపోతుంది. అలాగే స్టోర్ అవుతుంది, ఏమి మూవ్ కాదు, అక్కడే ఉంటుంది. కానీ ఈ ఖాదర్ ఏదైతే ఉందో అది రివర్తో పాటు రివర్ యొక్క స్పీడ్ని బట్టి అది ఏమవుతుంది, రిన్యూ అవుతుంటుంది, ఫ్రెష్గా మళ్ళీ ఏంటంటే కొత్తదిగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ రెండిట్లో ఏది మనకు మంచిది, మనకు అగ్రికల్చర్ కోసం ఏ శాండ్ అనేది, ఏ మట్టి అనేది మనకు మంచిది, ఏ సాయిల్ అనేది మంచిది, ఖాదరా లేకపోతే భాంగరా? చాలా సింపుల్గా మనం చెప్పొచ్చు, ఏదైతే కొత్తగా రిన్యూ అవుతుందో, రిఫ్రెష్ అవుతుందో అది మనకు చాలా మంచిది. రెండు కూడా మంచివే, భాంగర్ మంచిదే, ఖాదర్ మంచిదే. కానీ రెండిట్లో ఏది మంచిది అంటే మనకు ఖాదర్ అనేది మంచిది. అర్థమైందా? క్లియర్ కదా? నెక్స్ట్ ఇక్కడ మనకు ఏంటంటే
మనకు అంతే సింపుల్గా ఇదే అన్నమాట. ఇక్కడ మనకేంటంటే ఏదైతే ఈ ఖాదర్ ఉందో అక్కడ వచ్చేసరికి ఇది మనకు ఖాదర్ కాదు, ఈ తరై రీజన్ అనేది కొంచెం మార్షీ ఏరియాగా ఉంటుంది. ఎందుకంటే స్ట్రీమ్ అనేది రీఅపియర్ అవుతుంది. దీంతో పాటు ఇక్కడ కొంచెం లష్ గ్రీన్ అనేది మనకు వెజిటేషన్ అనేది కనిపిస్తుంది. ఇవన్నీ మనకు జరుగుతాయి. సో ఇది బేసికలీ మన యొక్క భాంగర్, తరై. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. భాంగర్, ఖాదర్, భాంగర్. నెక్స్ట్ ఇక్కడ భాబర్ ఏంటి? రాళ్ళు. ఓకేనా, భాబర్ అనేది ఏంటి? రాళ్ళు. క్లియర్. సో భాబర్ అనేది ఎలా ఫామ్ అయింది? ఎరోజన్ వల్ల ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ హిమాలయాస్ ఉన్నాయి. హిమాలయాస్ తర్వాత ఇక్కడ రాళ్ళు అనేవి ఉన్నాయి. రాళ్ళని మనం ఏమంటాం? భాబర్ అంటాం. ఇక్కడ ఏదైతే ఏమైపోయింది, రివర్ స్ట్రీమ్ అనేది డిసపియర్ అయిపోయిందో ఇప్పుడు తరైలో మనకు కనిపించింది. సో తరైలో కనుక మనకు చూస్తే లష్ గ్రీన్ వెజిటేషన్ అనేది కనిపిస్తుంది. ఇది కొంచెం మార్షీ ఏరియా అంటే మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇది కొంచెం ఎలాగంటే పాచి టైప్ అనేది ఉంటుంది. అంటే పాచి అలాగన్నమాట. కొంచెం మనం ఇందులో కాళ్ళు కనుక పెడితే మన కాళ్ళు అనేవి లోపలికి వెళ్ళిపోయేలాగా కొంచెం మార్షీ ఏరియా అనేది ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు భాంగర్ అనేది కొంచెం బయటకు ఉంటుంది. ఖాదర్ అనేది రివర్కి దగ్గరగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మన యొక్క ఇండియన్ ప్లేన్స్ అనేవి, నార్త్ ఇండియన్ ప్లేన్స్ అనేవి చూసేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం కోస్ట్ ఆఫ్ ఇండియా అనేది చూద్దాం. ఓకేనా. సో కోస్ట్ ఆఫ్ ఇండియాలో కనుక మనకు చూస్తే మన ఇండియాలో ఎన్ని స్టేట్స్కి, ఎన్ని యూటీస్కి కోస్ట్ అనేవి ఉన్నాయి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మన ఇండియాలో టోటల్గా 9 స్టేట్స్కి అండ్ 4 యూటీస్కి ఏంటంటే ఈ కోస్టల్ రీజన్ అనేది, అంటే ఈ కోస్ట్ అనేది మనకు ఉంటుంది. అవునా. ఏదైతే ఈ కోస్ట్ అనేది ఉందో, అంటే మన ఇండియన్ ఏదైతే కోస్ట్ ఉందో దీన్ని మనం 2 కేటగిరీస్గా డివైడ్ అనేది చేయొచ్చు. ఏంటది? వెస్టర్న్ కోస్ట్, ఈస్టర్న్ కోస్ట్. అవునా. వెస్టర్న్ కోస్ట్, ఈస్టర్న్ కోస్ట్. ఇప్పుడు వెస్టర్న్ కోస్ట్కి, ఈస్టర్న్ కోస్ట్కి మధ్య డిఫరెన్స్ అనేది ఏంటి అనేది మనము చూడబోతున్నాం. ఓకేనా. క్లియర్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఏదైతే వెస్టర్న్ కోస్ట్ అనేది ఉందో, వెస్టర్న్ కోస్ట్లో మనకి ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ అనేది కనిపిస్తుంది. ఈస్టర్న్ సైడ్ మనకి ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, అంటే ఈ డయాగ్రామ్ని కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఏదైతే వెస్టర్న్ ఘాట్స్ అనేది ఉందో ఇది ఎలా ఉంది ఈస్టర్న్ ఘాట్స్తో కంపేర్ చేస్తే? వెస్టర్న్ ఘాట్స్ అనేది ఈస్టర్న్ ఘాట్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం నారోగా ఉంది. ఇది కొంచెం లెంత్లో ఏంటంటే కొంచెం తక్కువ, విడ్త్లో. ఓకేనా, విడ్త్లో కొంచెం తక్కువ ఉంది. కానీ ఈస్టర్న్ ఘాట్స్ ఎలా ఉంది చూడండి, ఈస్టర్న్ ఘాట్స్ యొక్క విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది వెస్టర్న్ ఘాట్స్తో కంపేర్ చేస్తే. ఎందుకు ఇలా ఉంది? వెస్టర్న్ ఘాట్స్ అనేవి నారోగా ఎందుకున్నాయి, ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఇలాగా చాలా వెడల్పుగా ఎందుకున్నాయి అంటే, ఏవైతే ఇక్కడ మన డెక్కన్ ప్లాట్యూ అనేది ఉందో ఆ డెక్కన్ ప్లాట్యూ వచ్చేసరికి స్లైట్లీ సౌత్ ఈస్ట్ సైడ్ టిల్టెడ్ ఉంది. ఓకేనా. సౌత్ ఈస్ట్ సైడ్ అంటే నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్కి దాని యొక్క టిల్ట్ అనేది ఉంది. అంటే ఇలాగా దాని యొక్క టిల్ట్ అనేది ఉంది. సో ఎప్పుడైతే ఈ డెక్కన్ ప్లాట్యూ అనేది ఇలా టిల్టెడ్గా ఉందో, ఇక్కడ ఏవైతే రివర్స్ ఉన్నాయో అన్నీ కూడా ఏం చేస్తాయి, బే ఆఫ్ బెంగాల్లో వాటి యొక్క వాటర్ని అక్కడ రిలీజ్ అనేవి చేసేస్తాయి, అక్కడికి వదిలేస్తాయి. సో అలా జరిగేటప్పుడు ఏమవుతాయి, ఇక్కడ మనకేంటంటే ఈ రివర్స్ అన్నీ ఎరోజనల్ ఫీచర్స్తో ఏవైతే డెపోజిషన్స్ ఉంటాయో, లేదా ఇక్కడ ఒక మంచి ఫర్టైల్ ల్యాండ్ని క్రియేట్ చేస్తాయి, డెపోజిషన్ చేస్తాయి. అండ్ దాంతోపాటు ఫర్టైల్ ల్యాండ్ని క్రియేట్ చేస్తాయి. దానివల్ల ఈ ఈస్టర్న్ ఘాట్స్ అనేది మనకు కొద్ది కొద్దిగా పెరగడం అనేది జరిగింది. కానీ ఇక్కడ వెస్టర్న్ ఘాట్లో చూస్తే ఎక్కడా కూడా మనకేంటంటే రివర్స్ అనేవి డ్రైన్ అవ్వవు. ఇక్కడ నర్మదా, తాపి 2 రివర్స్ తప్ప మిగతావన్నీ కూడా ఈస్టర్న్ సైడే వెళ్తాయి. కాబట్టి ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్లో మనకేంటంటే విడ్త్ అనేది ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ డిపాజిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈస్టర్న్ సైడ్. ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్కి ఈస్టర్న్ ఘాట్స్కి మధ్య డిఫరెన్స్ అనేది మనం చూద్దాం. ఓకేనా. సో వెస్టర్న్ ఘాట్స్లో కనుక చూస్తే ఇవి ఎలా ఉంటాయి, దీస్ ఆర్ నారో, ఇవి నారోగా ఉంటాయి. అదే ఈస్టర్న్ ఘాట్స్లో కనుక చూస్తే ఈ ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసరికి వైడర్గా ఉంటాయి కంపారిటివ్లీ వెస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఎలా ఉంటాయి, దీస్ ఆర్ సబ్మర్జింగ్, ఇవి సబ్మర్జింగ్గా ఉంటాయి. ఇవి వచ్చేసరికి ఎమర్జింగ్, దీస్ ఆర్ ఎమర్జింగ్, ఇవి ఎమర్జింగ్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకేంటంటే ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్లో ఏమవుతాయి అంటే, ఏవైతే రివర్స్ ఉన్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రివర్స్ ఉన్నాయో, రివర్స్ ఏం చేస్తాయంటే అవి
బే ఆఫ్ బెంగాల్లో కలవడానికంటే ముందు ఇక్కడ మనకేంటంటే డెల్టాస్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఎలాగా మనకేంటంటే డెల్టాస్ని ఫామ్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు గంగా రివర్ అనేది చాలా ఎక్కువ డెల్టా అనేది మనకు క్రియేట్ చేస్తుంది. ఒకసారి గంగా మ్యాప్ గనక మనం చూస్తే చాలా ఒక మంచి డెల్టా అనేది మనకి ఇక్కడ ఇది చేస్తుంది. సో డెల్టాస్ అనేవి చాలా చాలా మంచిది మన అగ్రికల్చర్ కోసం. ఎందుకంటే ఇది చాలా ఫర్టైల్ ల్యాండ్ని క్రియేట్ చేస్తాయి. అవునా? ఏవైతే అంటే ఈ డెల్టా అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది? రివర్ యొక్క లాస్ట్ స్టేజ్లో ఫామ్ అవుతుంది. అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ డెల్టాస్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయి? మనకు ఈస్టర్న్ ఘాట్స్లో ఫామ్ అవుతాయి. రివర్స్ ఫామ్ డెల్టాస్. రివర్స్ అనేవి డెల్టాస్గా ఫామ్ అవుతాయి. అదే వెస్టర్న్ ఘాట్స్లో మనకు డెల్టాస్ ఫామ్ అవుతాయా? మనకు వెస్టర్న్ ఘాట్స్లో డెల్టాస్ ఫామ్ అవుతాయి అంటే కావు. రివర్స్ డు నాట్ ఫామ్. రివర్స్ డు నాట్ ఫామ్ డెల్టాస్. ఇవి డెల్టాస్ అనేవి ఫామ్ చెయ్యవు. క్లియరా? అండ్ ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో మనకేంటంటే ఫార్మేషన్ ఆఫ్ కయాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫార్మేషన్ ఏంటి ఇది మూవ్ అయింది ఒక్క సెకండ్. ఫార్మేషన్ ఆఫ్ కయాల్స్. సో ఈ కయాల్స్ అంటే ఏంటి? కయాల్స్ అంటే ఏంటి? కయాల్స్ అంటే ఏం కాదండి, ఏదైతే ఒక్క సెకండ్ ఏంటి ఇలా వస్తుంది ఇక్కడ ఫార్మేషన్ కొంచెం ఫార్మేషన్ ఆఫ్ పీపీటీ ఈజ్ నాట్ పీపీటీయింగ్ నౌ. ఇది కొంచెం ట్రబుల్ అనేది చేస్తుంది. అవునా? సో ఇక్కడ చూడండి, ఫార్మేషన్ ఆఫ్ కయాల్స్. ఒక్క సెకండ్. రైట్, ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. మనకేమైతే ఫార్మేషన్ ఆఫ్ కయాల్స్ అనేవి ఇక్కడ మనకు ఫామ్ అవుతాయి. ఈ కయాల్స్ అంటే ఏంటి? కయాల్స్ ఆర్ నథింగ్ బట్ బ్యాక్ వాటర్స్. సో ఇవేంటి? బ్యాక్ వాటర్స్ అంటే ఎప్పుడైతే ఈ సముద్రం నుంచి వాటర్ అనేది కొంచెం రైజ్ అయ్యి మన ల్యాండ్ పైకి వస్తుందో ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లేక్ లాంటిది ఫామ్ అవుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే బ్యాక్ వాటర్ అంటాం. ఇక్కడ ఏదైతే కయాల్ అనేది ఉందో ఆ కయాల్లో ఇంపార్టెంట్ వచ్చేసరికి పున్నమాడా కయాల్. ఏంటది? పున్నమాడా కయాల్. సో పున్నమాడా కయాల్లో మనకేంటంటే ఒక బోట్ రేస్ అనేది జరుగుతుంది. ఆ బోట్ రేస్ అనేది ఏ ట్రోఫీకి సంబంధించింది అని చెప్పేసి మనకు ఎగ్జామినేషన్ అడుగుతాడు. సో నెహ్రూ ట్రోఫీ. ఈ పున్నమాడా కయాల్లో మనకేంటంటే నెహ్రూ ట్రోఫీకి సంబంధించిన బోట్ రేస్ అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనకేంటంటే ఇక్కడ మీరు చూడండి ఏదైతే ఇక్కడ మనకేంటంటే ఇక్కడ ఏరియా అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అవునా? ఏరియా అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మూమెంట్ అనేది కొంచెం మనం ఈజీగా చేయొచ్చు. సో దానివల్ల మనకేంటంటే ఇక్కడ పోర్ట్స్ యొక్క డెవలప్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. కానీ ఈస్టర్న్ ఘాట్స్లో, ఓకేనా, ఈస్టర్న్ ఘాట్స్లో మనకేంటంటే ఇక్కడ కొంచెం డిఫికల్టీ అనేది మనకు అరైజ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి అంటే మనం ఏంటంటే ఇక్కడ షిప్స్ అనేవి వెస్టర్న్ ఘాట్స్లో డైరెక్ట్గా ల్యాండ్ని రీచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా ఏంటంటే ల్యాండ్ని చాలా ఈజీగా ఏంటంటే రీచ్ అవ్వచ్చు. కానీ వీళ్ళు ఈస్టర్న్ ఘాట్ సైడ్ కనుక వెళ్తే షిప్స్ అనేవి మనకేంటంటే ఇక్కడ రీచ్ అవ్వడానికి కష్టం. ఎందుకు కష్టంగా ఉంటాయి అంటే ఇక్కడ మనకేంటంటే ఏవైతే రివర్స్ ఉన్నాయో అవి ఆ సాయిల్ని ఎక్కువగా డిపాజిట్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఎక్కువగా డిపాజిషన్ అనేది జరుగుతుందో ఈ పెద్ద పెద్ద షిప్స్ అనేవి రావడానికి ఇక్కడ కుదరదు. అవి ఏమైపోతాయి? మధ్యలోనే స్టక్ అయిపోతాయి. అందుకే ఇక్కడ వెస్టర్న్ సైడ్స్ మనకేంటంటే వెస్టర్న్ ఘాట్ సైడ్ ఏంటంటే పోర్ట్స్ అనేవి డెవలప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈస్టర్న్ సైడ్లో మనకేంటంటే కొంచెం ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అనేది ఉంటుంది. ఇక్కడ ఒక షిప్ అనేది వచ్చింది అనుకుందాం. ఇవి వచ్చిన వెంటనే ఏం చేస్తుంది? ఇక్కడ ల్యాండ్కి వెళ్ళి దాని యొక్క కార్గోని అదంతా డంప్ అనేది చేసేస్తుంది, దింపేస్తుంది. కానీ అదే షిప్ అనేది ఇక్కడ ఈస్టర్న్ ఘాట్ సైడ్ వచ్చి డంప్ చేయాలంటే కుదరదు. అదేం చేయాలి? ఒక సేఫ్ డిస్టెన్స్లో ఆగి అక్కడ నుంచి స్మాల్ బోట్స్లో మళ్ళీ తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో అలా జరగడం అనేది జరుగుతుంది. సో ఇది అన్నమాట. సో ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ పోర్ట్స్ ఈజీ. పోర్ట్ డెవలప్మెంట్ ఈజ్ ఈజీ. పోర్ట్ డెవలప్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది.
నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే డిఫరెంట్ కోస్ట్స్ అనేవి ఉన్నాయో వాటికి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయి, అవి చూద్దాం. దానికంటే ముందు ఏవైతే కోస్ట్స్ అనేవి ఉన్నాయో అవి ఏంటి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దీన్ని మనం కచ్ ఏరియా అంటాం. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదైతే మన యొక్క గుజరాత్ అనేది ఉందో సో దీన్ని మనం కాఠియావార్ అంటాం. దీని తర్వాత ఇది వచ్చేసరికి గుజరాత్ ప్లెయిన్. నెక్స్ట్ ఏదైతే మహారాష్ట్ర నుంచి కర్ణాటక వరకు కాదు ఈ కొంకన్ కోస్ట్, మహారాష్ట్ర నుంచి గోవా వరకు, మహారాష్ట్ర నుంచి గోవా వరకు మనం ఏమంటాం, కొంకన్ కోస్ట్ అంటాం. కర్ణాటక ఏదైతే ఉందో, ఓకేనా, కర్ణాటక ఏదైతే కోస్ట్ ఉందో దీన్ని మనం కన్నడ కోస్ట్ అంటాం. కర్ణాటకని మనం కన్నడ కోస్ట్, కన్నడ్ కోస్ట్. నెక్స్ట్ కేరళ కోస్ట్ని మనం మాలబార్ కోస్ట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ కింద మీరు చూడొచ్చు కేప్ క్యామరిన్. కేప్ క్యామరిన్ వచ్చేసరికి మూడు సముద్రాలని టచ్ చేస్తుంది. ఇటువైపు అరేబియన్ సీ, కింద వచ్చేసరికి ఇండియన్ ఓషన్, రైట్ సైడ్లో బే ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ తమిళనాడులో ఏదైతే ఉందో తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్, సో దీన్ని మనం కోరమండల్ కోస్ట్ అంటాం, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడకు నార్దర్న్ సిర్కార్స్, దీని తర్వాత ఉత్కల్ ప్లెయిన్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా మనకు ఒక పోర్ట్ అనేది ఉంటుంది, అది పోర్ట్స్ చెప్పేటప్పుడు చెప్తాను నేను, ఓకేనా. సో ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు, మహారాష్ట్ర టు గోవా, మహారాష్ట్ర టు గోవా, మహారాష్ట్ర నుంచి గోవాకి దీన్ని మనం ఏమంటామండి, కొంకన్ కోస్ట్ అంటాం. కొంకన్ కోస్ట్ అంటాం. నెక్స్ట్ అదే కర్ణాటక నుంచి, కర్ణాటక ఒకటే, కర్ణాటక నుంచి కాదు, కర్ణాటక ఒకటే, దీన్ని మనం కన్నడ కోస్ట్ అంటాం. కన్నడ్ కోస్ట్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి బెంగాల్లో దీన్ని ఏమంటాం, ఇన్ బెంగాల్లో ఈ కోస్ట్ని మనం ఏమంటామంటే బైగా కోట్. ఎవరైనా హైదరాబాదీస్ కనుక ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది, బైగన్ అలాగన్నమాట. సో బైగా కోస్ట్, క్లియర్. సో ఇది మనం కోస్ట్ అనేవి చూసాం. నెక్స్ట్ ఇప్పుడు పోర్ట్స్ అనేవి చూద్దాం. సో పోర్ట్స్ ఆఫ్ ఇండియా. సో పోర్ట్స్ కనుక మనం చూస్తే మన ఇండియాలో ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో వాటిని కూడా మనం ఏంటంటే 2 కేటగిరీస్గా డివైడ్ అనేది చేయవచ్చు. ఈ 2 కేటగిరీస్ ఏంటి, వెస్ట్ కోస్ట్, ఈస్ట్ పోర్టా కాదు, అలా కాదు. మనం వీటిని మేజర్ పోర్ట్ అండ్ మైనర్ పోర్ట్స్గా డివైడ్ అనేది చేస్తాము. మేజర్ పోర్ట్, మైనర్ పోర్ట్స్గా డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఒక పోర్ట్ అనేది మేజర్ పోర్ట్, మైనర్ పోర్ట్ అనేది ఎలా డిసైడ్ చేస్తాం, ఎలా చెప్తాం. సార్ మీరు చెప్తారు, సార్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో, సైజులో ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం మేజర్ పోర్ట్ అంటాం, సైజులో తక్కువ ఉంటే దాన్ని మైనర్ అంటాం, అలా చెప్పొచ్చు. బట్ దీనికి ఒక పర్టికులర్ డెఫినేషన్ ఉంది. సో మేజర్ పోర్ట్ అంటే ఏంటంటే ఏదైతే దీని యొక్క ఆపరేషన్ ఉందో, అంటే దీన్ని చూసేది, దీని యొక్క మెయింటెనెన్స్ కానివ్వండి, దీన్ని ఇక్కడ ఏమేమి జరుగుతోంది ఏంటిది మొత్తం చూసేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఈ మేజర్ పోర్ట్ అనేది ఉంటుంది, ఓకేనా. ఓనర్షిప్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, మొత్తం వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో దాన్ని మనం మేజర్ పోర్ట్స్ అంటాం. అదే మైనర్ పోర్ట్స్ అంటే దీని యొక్క ఓనర్షిప్, మేనేజ్మెంట్ వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ చేతిలో మనకు ఉంటాయి. ఇక్కడ మేజర్ పోర్ట్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 13 మేజర్ పోర్ట్స్. అదే మైనర్ పోర్ట్స్ కనుక చూస్తే 200 మైనర్ పోర్ట్స్ అనేవి ఉన్నాయి, 200 మైనర్ పోర్ట్స్. ఇప్పుడు ఈ 13 మేజర్ పోర్ట్స్లో అన్నిట్లో సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటే కాదు, ఓకేనా. ఓన్లీ 12 పోర్ట్స్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫుల్గా ఆక్యుపై చేస్తుంది. సో మనం ఏం చెప్పొచ్చు, కంప్లీట్లీ గవర్నమెంట్ చేతిలో ఉంది. సో కంప్లీట్గా గవర్నమెంట్ చేతిలో ఉంది. ఒక పోర్ట్ మాత్రం, ఓకేనా, ఒక పోర్ట్ మాత్రం ప్రైవేట్ వాళ్ళ యొక్క మనం ఏం చెప్పొచ్చు, ప్రైవేట్ షేర్ అనేది ఎక్కువ ఉంది. గవర్నమెంట్ షేర్ అనేది ఉంది కానీ కొంచెం తక్కువ, ప్రైవేట్ కంటే తక్కువ. అంటే కొంచెం 50 కంటే ఎక్కువ ప్రైవేట్ ఉన్నారు, 50 కంటే తక్కువ గవర్నమెంట్ ఉంది అని చెప్పి అలా గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క పోర్ట్ అనేది ఏంటి, తమిళనాడులో ఉంది. తమిళనాడులో ఉన్న ఏం పోర్ట్, ఎన్నోర్ పోర్ట్.
ఎన్నోర్ పోర్ట్. సో ఎన్నోర్ పోర్ట్ అనేది ఒకటి. సో దీన్నే మనం కామరాజ్కర్ పోర్ట్ అని చెప్పేసి కూడా అంటాం. క్లియర్? ఇది పోర్ట్స్ గురించి. సో ఈ పోర్ట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి అది కూడా మనం ఏంటంటే చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో ఏదైతే ఇక్కడ మనకు ఏవైతే మేజర్ పోర్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ మనకి ఏంటంటే మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి కాండ్లా పోర్ట్. సో గుజరాత్లో మనకి ఏంటంటే కాండ్లా పోర్ట్ అనేది ఉంది. సో ఈ కాండ్లా పోర్ట్నే మనం ఏమంటామంటే దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్. దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్గా చెప్తాం. దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్గా చెప్తాం. అండ్ ఇది ఎటువంటి పోర్ట్? కాండ్లా పోర్ట్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ అ టైడల్ పోర్ట్. ఇదేంటి? ఒక టైడల్ పోర్ట్. అంటే ఈ పోర్ట్ అనేది టైడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక పోర్ట్గా వర్క్ చేస్తుంది. టైడ్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇది ఒక పోర్ట్గా వర్క్ చేయడానికి కుదరదు. కొంచెం టైడ్స్ అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి. సో ఇది ఒక టైడల్ పోర్ట్ అనమాట. సో ఇక్కడ మనం రివరైన్ పోర్ట్స్ కూడా ఒకసారి అవి కూడా మనకు రావడం జరుగుతాయి. అవి కూడా ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఏదైతే ఈ కాండ్లా పోర్ట్ అనేది ఉందో ఇది చాలా చాలా బిజీగా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైతే షిప్స్ అనేవి వస్తున్నాయో వాటిని చూడడానికి, వాటిని మెయింటైన్ చేయడానికి కుదరక ఏం చేశారంటే ముంబైలో ఒక పోర్ట్ అనేది డెవలప్ చేశారు. ఏంటది? ముంబై పోర్ట్. ఓకేనా? ముంబై పోర్ట్. సో ఈ ముంబై పోర్ట్ అనేది ఏంటి? ఇట్ ఈస్ అ న్యాచురల్ పోర్ట్. ఇదేంటి? న్యాచురల్ పోర్ట్. నెక్స్ట్ ఇక్కడ ముంబైలో పోర్ట్ డెవలప్ చేసినా కూడా ముంబైలో కూడా ట్రాఫిక్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఇంకొక పోర్ట్ని డెవలప్ చేశారు. ఏంటది? జేఎన్పిటి. ఏంటది? జేఎన్పిటి. సో ఈ జేఎన్పిటి అనేది దీన్ని మనం ఇంకో పేరుతో కూడా అంటాం. ఏంటది? న్హావా సేవగా కూడా దీన్ని మనం ఏమంటాం. అండ్ ఈ జేఎన్పిటి అనేది ఇట్ ఈస్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్. అంటే ఇందులో ఎక్కువ కంటైనర్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, స్టోర్ అనేది అవుతూ ఉంటాయి. ఏంటి ఆ పోర్ట్? జేఎన్పిటి. క్లియరా? ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మర్మగావ్ పోర్ట్ అనేది మనకు కనిపిస్తుంది. మహారాష్ట్రలో మర్మగావ్ పోర్ట్ ట్రస్ట్. నెక్స్ట్ కర్ణాటకలో మ్యాంగ్లూర్ పోర్ట్. నెక్స్ట్ కొచ్చి పోర్ట్కి వస్తే ఈ కొచ్చి అనేది ఏంటి? ఇట్ ఈస్ కొచ్చి పోర్ట్ ఈస్ నోన్ యాజ్ క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీగా ఈ కొచ్చి పోర్ట్ని మనం ఏంటంటే చెప్తాం. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మీరు తమిళనాడులో చూడొచ్చు టూటికోరిన్ పోర్ట్ అనేది ఉంది. నెక్స్ట్ దీని తర్వాత చెన్నై పోర్ట్ అనేది ఉంది. దీని తర్వాత ఎన్నోర్ పోర్ట్. సో ఎన్నోర్ పోర్ట్ అనేది మనం చూసాం. సో ఇక్కడ చూడండి ఎన్నోర్ లేదా కామరాజ్కర్ పోర్ట్. ఎన్నోర్ పోర్ట్ అనేది ఏంటి? ఇట్ ఈస్ అ ప్రైవేట్ పీపుల్ ఓనర్షిప్ పోర్ట్. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం ఏదైతే విశాఖపట్నం పోర్ట్ అనేది ఉందో దీన్ని మనం ఏమంటాం? ఇట్ ఈస్ ద డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ పోర్ట్. దీన్ని మనం డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ పోర్ట్ అంటాం. అంటే ఇక్కడ ఏవైతే షిప్స్ అనేవి రావడానికి కొంచెం ఏంటంటే ఒక నారో ప్యాసేజ్ అనేది ఉంటుంది. అలా మనం ఏంటంటే ఇక్కడ ఇది క్రియేట్ అనేది చేయడం జరిగింది. సో దానివల్ల డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ పోర్ట్గా దీన్ని మనం విశాఖపట్నం పోర్ట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఒరిస్సాలో మీరు పారాదీప్ పోర్ట్ అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ కోల్కతా పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఒక రివరైన్ పోర్ట్. ఎలాగైతే కాండ్లా పోర్ట్ అనేది చూసామో అది టైడల్ పైన డిపెండ్ అయ్యింది. టైడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు పోర్ట్గా వర్క్ చేస్తుంది. దీని తర్వాత లేదు. ఇక్కడ కూడా అలాగే రివరైన్ పోర్ట్ అంటే రివర్ బేసిస్ పైన ఇది ఒక పోర్ట్గా వర్క్ చేస్తుంది. రివర్లో వాటర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇది బాగా ఫంక్షన్ అనేది చేస్తుంది. అలా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఇంకా ఇక్కడ 12 పోర్ట్సే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో ఇంకొక పోర్ట్ అనేది కూడా ఉంది, హల్దియా పోర్ట్. ఓకేనా? హల్దియా పోర్ట్ ఇక్కడ సమ్వేర్ ఒక చోటు ఉంది. ఏంటది? 13th పోర్ట్ హల్దియా పోర్ట్. సో నోట్ చేసుకోండి. ఏవైతే 13 పోర్ట్స్ ఉన్నాయో ఆ 13 పోర్ట్స్ని కూడా మీకు ఏంటంటే మనం ఇక్కడ మెన్షన్ అనేది చేసేసాం. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనం వచ్చేసరికి ఏదైతే మన నెక్స్ట్ డివిజన్ ఏంటది? గ్రేట్ ఇండియన్ డెజర్ట్. సో గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అనేది చూడబోతున్నాం. ఈ గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అనేది మనం కనుక చూస్తే ఇవి ఆరావళి పర్వతాలు ఏవైతే ఉన్నాయో దానికి అటువైపు మనకి ఏంటంటే కనిపించడం జరుగుతుంది.
సో దీస్ ఆర్ అవైలబుల్ టు ద నార్త్ వెస్ట్ ఆఫ్ ఆరావలి. సో ఆరావలీస్ యొక్క నార్త్ వెస్ట్లో మనకు కనిపించడం జరుగుతుంది. ఇది డెజర్ట్గా మనం ఎందుకు చెప్తున్నాం, ఇక్కడ రెయిన్ఫాల్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఎంత తక్కువ అంటే ఇక్కడ మనకు ఓన్లీ 150 mm ఆఫ్ రెయిన్ఫాల్ ఫర్ ద ఇయర్. ఒక సంవత్సరంలో మనకు 15 సెంటీమీటర్ రెయిన్ఫాల్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ లోవెస్ట్ రెయిన్ఫాల్ అనేది ఇక్కడ మనకు రికార్డ్ అవుతుంది. ఇట్ ఈస్ less than 150 mm per year. 150 mm per year. నెక్స్ట్ దీని తర్వాత ఏదైతే ఈ గ్రేట్ ఇండియన్ డెజర్ట్ ఉందో దీన్ని మనం ఇంకొక పేరుతో కూడా అంటాం. ఏంటది? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మరుస్థలి. దీన్ని మనం మరుస్థలిగా కూడా అంటాము. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఏవైతే రివర్స్ అనేవి ఉంటాయో ఇవి ఎలా ఉంటాయి? అసలు వాటిని రివర్స్ అని చెప్పడానికి ఉండదు. ఎందుకు? అంత వేడి అనేది ఉంటుంది. ఆ రివర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. అంటే అవి ఊరికే మోస్ట్లీ రివర్స్ ఆర్ ఎలాగా ఊరికే అంటే ఎఫిమెరల్ రివర్స్. ఆర్ ఎఫిమెరల్ రివర్స్. సో ఎఫిమెరల్ అంటే ఇందులో చాలా తక్కువ వాటర్ అనేది ఉంటుంది. అండ్ దీని తర్వాత ఈ గ్రేట్ ఇండియన్ డెజర్ట్లో మనకు కొన్ని ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి. ఏంటవి? మనం ఆల్రెడీ మనం వరల్డ్ జియోగ్రఫీ నేర్చుకునేటప్పుడు బర్చన్స్ చూసాం. బర్చన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? బర్చన్స్ ఏంటివి? లాంగిట్యూడినల్ డూన్స్ ఇలాగా ఉంటాయి. అండ్ ఒకవేళ ఒకటే ఆర్మ్ కనుక ఉంటాయి, అంటే ఇలా కనుక ఉంటే వీటిని మనం సీవ్స్ అంటాం. అది కూడా మనం చూసాం. అవునా? బర్చన్స్, సీవ్స్. క్లియర్? నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ మనకు మష్రూమ్ రాక్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మష్రూమ్ రాక్స్ అంటే ఏదైతే గాలి అనేది వీస్తుందో గాలిలో మనకేంటంటే మట్టి డస్ట్ పార్టికల్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అది ఏం చేస్తాయి, ఆ రాక్ని చిప్ చేస్తూ ఒక మష్రూమ్ లాగా క్రియేట్ చేస్తాయి. అంటే ఇలాగా చిప్ చేస్తూ ఒక మష్రూమ్ లాగా మనకేంటంటే ఆ రాక్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. సో ఈ మష్రూమ్ రాక్స్ అనేవి మనకు ఎక్కడ కనిపిస్తాయంటే మన డెజర్ట్స్లో కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు మష్రూమ్ రాక్స్తో పాటు పెడెస్ట్రియల్ రాక్స్, ఒయాసిస్, అండ్ దాంతోపాటు ఒయాసిస్ అనేది తెలుసు కదా, ఒక చెట్టు అనేది ఉంటుంది. అంటే డెజర్ట్లో ఎక్కడో చోట ఒక వాటర్ అనేది ఉండటం. అండ్ దాంతోపాటు పాలియాస్ అంటాం వీటిని. సో పాలియా అంటే ఒక స్మాల్ పిట్ అన్నమాట, చిన్న పిట్, అందులో వాటర్ అనేది కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గ్రేట్ ఇండియన్ డెజర్ట్లో కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఐలాండ్స్ ఆఫ్ ఇండియా కొద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఐలాండ్స్. సో ఈ ఐలాండ్స్ కనుక చూస్తే మనం ఏంటంటే ఈ ఐలాండ్స్ని కూడా మనం ఏంటంటే 2 కేటగిరీస్గా డివైడ్ అనేది చేయొచ్చు. ఏదైతే మన బే ఆఫ్ బెంగాల్లో ఉన్న ఐలాండ్స్, ఇంకోటి వచ్చేసరికి అరేబియన్ సీలో ఉన్న ఐలాండ్స్. అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్. అరేబియన్ సీ, ఈ రెండిట్లో అరేబియన్ సీలో ఏ ఐలాండ్స్ ఉన్నాయి మనకు? అరేబియన్ సీలో లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. బే ఆఫ్ బెంగాల్లో ఏం ఐలాండ్స్ ఉన్నాయి? ఆ బే ఆఫ్ బెంగాల్లో మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఉన్నాయి. అవునా? క్లియర్? ఇప్పుడు చూద్దాం. సో అరేబియన్ సీలో మనకేంటంటే మనకు లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి కనిపిస్తాయి. అదే బే ఆఫ్ బెంగాల్లో మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఫార్మ్డ్ మేజర్గా 90% కంటే ఎక్కువ లేదా 99% ఇక్కడ ఏవైతే లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ ఫార్మ్డ్ బై కోరల్ డిపాజిట్స్తో మనం ఏంటంటే చూస్తాం. సో ఆల్రెడీ మనం వరల్డ్ జియోగ్రఫీలో కోరల్స్ అంటే ఏంటి, ఈ కోరల్స్ బ్రతకడానికి వీటికి ఏం కావాలి? సలైన్ వాటర్ కావాలి, ఒక ప్రాపర్ టెంపరేచర్ అనేది కావాలి. ఎటువంటి టెంపరేచర్లో ఫ్లక్చువేషన్స్ ఉండకూడదు. ఒకవేళ ఫ్లక్చువేషన్స్ ఉంటే ఇవి ఏమైపోతే చనిపోతాయి. సో కోరల్ డిపాజిట్స్ వల్ల ఇవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ లక్షద్వీప్లో టోటల్గా ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి? టోటల్గా మనకు లక్షద్వీప్లో ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయంటే 36 ఐలాండ్స్ ఉన్నాయి.
6 ఐలాండ్స్ అనేవి మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో లార్జెస్ట్ ఐలాండ్ ఏంటి? కొన్నిసార్లు అడుగుతారు లక్షద్వీప్‌లో లార్జెస్ట్ ఐలాండ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆండ్రోట్. ఓకేనా? నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడ గనక చూస్తే ఇవి కోరల్ డిపాజిట్స్ ఫామ్ అనేది కాలేదు. దీస్ ఆర్ ఫార్మ్డ్ బై వాట్? ఇవి ఎలా ఫామ్ అయ్యాయి అయితే ఏదైతే మన హిమాలయాస్ ఉన్నాయో, అవునా? ఈ హిమాలయాస్ అనేవి ఏదైతే మయన్మార్కి వచ్చేటప్పుడు ఈ హిమాలయాస్ని మనం ఏమంటామంటే అర్కన్యోమా అంటాం. హిమాలయాస్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనం ఫస్ట్ స్లైడ్కి వెళ్ళాలి. ఫస్ట్ స్లైడ్లో మనకు కనిపిస్తుంది. ఎస్, ఇక్కడ చూడండి. ఏదైతే ఇక్కడ హిమాలయాస్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ హిమాలయాస్ అనేవి ఇలా వెళ్ళాయి, ఇలా వచ్చాయి, ఇలా మనకేంటంటే టర్న్ అయ్యాయి. ఇక్కడ టర్న్ అయిన తర్వాత ఇలాగా మనకేంటంటే ఇలా కిందికి మయన్మార్కి ఇక్కడ వెళ్ళిపోతున్నాయి. ఇలా వెళ్తూ ఆ పర్టికులర్ ఇక్కడ చూడండి, ఇలా టర్న్ అయ్యి ఇలా వెళ్తూ ఇక్కడ మయన్మార్కి వచ్చి మయన్మార్లో డిసపియర్ అయిపోతాయి. ఇలాగా లోపల మళ్ళీ ఇక్కడ రీఅపియర్ అవుతాయి. అంటే ఏదైతే ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయో దీస్ ఆర్ వాట్? ఇవి ఏంటి? ఇవి వచ్చేసరికి మన పర్టికులర్ ఏదైతే హిమాలయాస్ ఉన్నాయో దాని యొక్క ఎక్స్టెన్షన్గా వీటిని మనం చెప్పొచ్చు, అవునా? సో దీస్ ఆర్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ అర్కన్యోమా ఐలాండ్స్. సో టోటల్గా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి? టోటలీ దేర్ ఆర్ 572 ఐలాండ్స్. 572 ఐలాండ్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇందులో లార్జెస్ట్ వచ్చేసరికి గ్రేట్ నికోబార్. వీటి యొక్క పొజిషన్ అనేది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఏదైతే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉందో అది చూద్దాం. ఇక్కడ మీరు అడగచ్చు, సార్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కోరల్ ఐలాండ్స్ కనిపించావా అంటే అవి కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. కానీ మోస్ట్లీ వచ్చేసరికి ఏదైతే అర్కన్యోమా మనకు రేంజ్ అనేది ఉందో సో దాని యొక్క ఎక్స్టెన్షనే ఇది, కంటిన్యూషన్గా మనం చెప్పొచ్చు. క్లియర్? ఇప్పుడు చూద్దాం. సో ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని నేను ఏం చేశానంటే ఇలా డివైడ్ చేశాను. ఇక్కడ పైన ఏవైతే 4 కనిపిస్తున్నాయో ఇవి అండమాన్ ఐలాండ్స్. ఇక్కడ కింద 3 కనిపిస్తున్నాయి కదా, ఇవి నికోబార్ ఐలాండ్స్. అండమాన్ ఐలాండ్స్, నికోబార్ ఐలాండ్స్. ఇక్కడ మీరు కావాలంటే ఒకసారి ఇమేజ్ కనుక చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఇవి పైన ఉన్నవి అండమాన్, కింద ఉన్నవి నికోబార్. పైన 4, కింద 3. అంటే నేను స్పెసిఫిక్గా మనం ఏంటంటే ఇక్కడ చిన్నవి డ్రా చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒక బ్రీఫ్ మన ఐడియా కోసం ఇలా మనం చూస్తున్నాం. క్లియర్? సో ఇక్కడ మనం చూస్తే అండమాన్ నికోబార్ అర్థమైపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ అండమాన్లో మనం ఏం చేయొచ్చు, ఒక్కొక్కటి రాద్దాం. సో అండమాన్ ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఉందో ఇది ఇట్ ఈస్ నోన్ యాజ్ నార్త్ అండమాన్. ఇదేంటి? నార్త్ అండమాన్. ఇది మిడిల్ అండమాన్. సో మీరు ఫిల్ చేసుకోండి. ఇక్కడ నేను నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, దీని తర్వాత ఇది సౌత్ అండమాన్. ఇదేంటి? సౌత్ అండమాన్. సో ఇప్పుడు ఈ 4 అండమాన్ ఐలాండ్స్లో ఇది చిన్నది కనుక ఈ 4th వన్ లాస్ట్ వన్ చూస్తే ఈ 4 కంటే కొంచెం చిన్నదిగా ఉంది. సో దానికోసం దీన్ని మనం ఏం చేసామంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ లిటిల్ అండమాన్. నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్, లిటిల్ అండమాన్. అండ్ నికోబార్ ఐలాండ్స్ కనుక వస్తే, నికోబార్లో కనుక వస్తే ఇది కార్ నికోబార్. ఏంటి? కార్ నికోబార్ రాయండి మీరు మీ యొక్క నోట్స్లో. నెక్స్ట్ లిటిల్ నికోబార్, కార్ నికోబార్, లిటిల్ నికోబార్. అండ్ కింద అన్నిటికంటే కింద మనకు గ్రేట్ నికోబార్ అనేది కనిపిస్తుంది. ఒకసారి మ్యాప్లో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, లిటిల్, ఇది వచ్చేసరికి మనం లోవర్ అండమాన్గా చెప్తున్నాం. కానీ మనం దీన్ని లోవర్గా కాకుండా సౌత్ అండమాన్గా చెప్దాం. సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ కింద ఉంటుంది. నెక్స్ట్ కార్ నికోబార్ తర్వాత లిటిల్ నికోబార్ తర్వాత గ్రేట్ నికోబార్. అర్థమైందా? క్లియర్? ఇవి ఈ డివిజన్స్ నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్, లిటిల్ అండమాన్. క్లియర్? దీని తర్వాత కార్ నికోబార్, లిటిల్ నికోబార్, గ్రేట్ నికోబార్. అవునా? క్లియర్? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం ఏది ఇంపార్టెంట్. సో ఏదైతే మన యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ యొక్క మన క్యాపిటల్ ఉంది కదా, సో ఆ క్యాపిటల్ అనేది ఎక్కడుంది? ఆ క్యాపిటల్ ఏంటి? మన యొక్క
అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ పోర్ట్ బ్లేర్. సో ఈ పోర్ట్ బ్లేర్ అనేది ఎక్కడ ఉందంటే సౌత్ అండమాన్లో ఉంది. సో పోర్ట్ బ్లేర్. సో పోర్ట్ బ్లేర్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో పోర్ట్ బ్లేర్ అనేది ఏంటి? ఇట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అవునా? నెక్స్ట్ ఏదైతే మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో హైయెస్ట్ పీక్ అనేది ఉందో అది ఎక్కడుంది? అది వచ్చేసరికి నార్త్ అండమాన్లో ఉంది. నార్త్ అండమాన్లో మనకేంటంటే హైయెస్ట్ పీక్ అనేది ఉంది. సో ఈ పీక్ అనేది ఏంటి? ఇట్ ఈజ్ సాడల్ పీక్. సో దీని యొక్క నేమ్ వచ్చేసరికి సాడల్ పీక్. దీన్ని మనం ఏమంటాం? సాడల్ పీక్. సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ పీక్. ఇట్ ఈస్ హైయెస్ట్ పీక్. దీన్ని మనం హైయెస్ట్ పీక్ అంటాం. సో దీని యొక్క లెంత్ కనుక చూస్తే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 730, అప్రాక్సిమేట్ కాదు, ఎగ్జాక్ట్గా 738 మీటర్స్. సో 738 మీటర్స్ సాడల్ పీక్ అనేది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకేంటంటే ఒక డార్మెంట్ వాల్కెనో అనేది కూడా కనిపిస్తుంది. ఓకేనా? వాల్కెనోస్ అనేవి ఎలా ఉంటాయి? యాక్టివ్ వాల్కెనోస్ ఉంటాయి, డార్మెంట్ వాల్కెనోస్ ఉంటాయి. ఇక్కడ డార్మెంట్ వాల్కెనో ఏంటది? నార్కొండం. సో ఇది ఎటువంటి వాల్కెనో? ఇది వచ్చేసరికి డార్మెంట్ వాల్కెనో. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇది హైయెస్ట్ పీక్ వచ్చేసరికి మనకు నార్త్ అండమాన్లో ఉంటే సెకండ్ హైయెస్ట్ పీక్ వచ్చేసరికి గ్రేట్ నికోబార్లో. అంటే ఫస్ట్ హైయెస్ట్ టాప్లో ఉంది, సెకండ్ హైయెస్ట్ అనేది చాలా బాటంలో ఉంది. అంటే ఇక్కడ ఉంది. ఏంటిది? గ్రేట్ నికోబార్లో మనకు వచ్చేసరికి సెకండ్ హైయెస్ట్ పీక్ ఏంటది? మౌంట్ థ్యూలర్. LLER. ఓకేనా? థ్యూలర్. సో ఇట్ ఈస్ సెకండ్ హైయెస్ట్ పీక్. సో దీని యొక్క లెంత్ అనేది చూస్తే ఇట్ ఈస్ 642 మీటర్స్. అంతగా ఇంపార్టెంట్ కాదు, బట్ చూడండి. సో ఫస్ట్ హైయెస్ట్ చూసాం, సెకండ్ హైయెస్ట్ చూసాం, థర్డ్, ఫోర్త్ హైయెస్ట్ కూడా చూద్దాం, ఎందుకంటే అవి కూడా మనకు ఎగ్జామినేషన్లో వస్తాయి. సో థర్డ్ హైయెస్ట్ వచ్చేసరికి మనకు మిడిల్ అండమాన్లో ఇక్కడ ఉంటుంది. ఇది ఏంటి? మౌంట్ దియావ్లో. ఇట్ ఈస్ వాట్? ఇట్ ఈస్ థర్డ్ హైయెస్ట్ పీక్. అండ్ ఫోర్త్ హైయెస్ట్ పీక్ దాని కిందే ఉంటుంది. అంటే సౌత్ అండమాన్లో మనకు ఫోర్త్ హైయెస్ట్ పీక్ అనేది ఉంటుంది. ఇది ఎక్కడుంది? ఫోర్త్ హైయెస్ట్ పీక్ సౌత్ అండమాన్లో. దీని యొక్క నేమ్ ఏంటి? మౌంట్ క్యోబోనో ఇది. సో మౌంట్ క్యోబ్స్ ఇదేంటి? ఫోర్త్ హైయెస్ట్ పీక్గా చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ అనేది చూద్దాం. అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మధ్య, అవునా, అండమాన్కి నికోబార్ ఐలాండ్స్కి మధ్య ఏం జరుగుతుందంటే ఒక లాటిట్యూడ్ అనేది పాస్ అవుతుంది. ఇలాగా పాస్ అవుతుంది. ఏంటి ఆ లాటిట్యూడ్? ఈ లాటిట్యూడ్ వచ్చేసరికి 10 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ అనేది పాస్ అవుతుంది. సో ఏం చేస్తుంది ఈ 10 డిగ్రీ లాటిట్యూడ్ ఛానల్? ఈ 10 డిగ్రీ లాటిట్యూడ్ ఛానల్ వచ్చేసరికి అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్తో డివైడ్ చేస్తుంది. సో దీన్ని మనం 10 డిగ్రీ ఛానల్ అంటాము. 10 డిగ్రీ ఛానల్. సో ఈ 10 డిగ్రీ ఛానల్ ఏం చేస్తుంది? అండమాన్ని నికోబార్ని సపరేట్ చేస్తుంది. అదేవిధంగా ఏదైతే సౌత్ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్య ఇంకొక లాటిట్యూడ్ అనేది పాస్ అవుతుంది. ఏంటి ఆ లాటిట్యూడ్? దీన్నే మనం అంటే ఈ రెండింటిని డివైడ్ చేసేది ఏంటంటే డంకన్ ప్యాసేజ్ అంతే. ఇక్కడ మనం అండమాన్లో గుర్తుపెట్టుకోవాల్సిందంటే, సో అండమాన్లో డంకన్ ప్యాసేజ్ ఏం చేస్తుంది? సౌత్ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్య డిఫరెన్స్ అనేది, అంటే గ్యాప్ అనేది క్రియేట్ చేస్తుంది. అవునా? ఇక్కడ మనకేంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ట్రైబ్స్ కూడా కనిపిస్తాయి. ఓకేనా? ఆ ట్రైబ్స్ ఏంటి అనేది కూడా మనం తర్వాత చూద్దాం అండమాన్లో, నికోబార్లో. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 10 డిగ్రీ ఛానల్స్ అనేవి 10 డిగ్రీ ఛానల్ ఏం చేస్తుంది? అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్తో డివైడ్ చేస్తుంది. సో దీన్ని 10 డిగ్రీ ఎందుకు అంటున్నాం? 10 డిగ్రీ లాటిట్యూడ్ ఎగ్జాక్ట్గా వీటి మధ్య పాస్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ డంకన్ ప్యాసేజ్ వచ్చేసరికి సౌత్ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్య వెళ్తుంది. అండ్ ఇక్కడ కొన్ని ట్రైబ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఎక్కడ?
అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో, అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో. అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో మనకేంటంటే నెగ్రిటో ట్రైబ్స్ అనేవి మనకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్ అండి. నెగ్రిటో గ్రూప్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో వీటిలో కూడా మనకేంటంటే డివిజన్స్ అనేవి ఉంటాయి నెగ్రిటో గ్రూప్లో. ఒకటి నార్త్ అండమానీస్, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి జారావా, ఇంకొకటి వచ్చేసరికి మనకు ఓంగి లేదా ఓంగా, ఇంకో ట్రైబ్ వచ్చేసరికి మనకు సెంథలిస్. ఈ ట్రైబ్స్ అనేవి మనకు ఎక్కడ కనిపిస్తాయి, అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో. అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో మనకు వచ్చేసరికి సోంపెన్ ట్రైబ్, సోంపెన్ గ్రూప్ అండ్ నికోబారీస్ గ్రూప్స్ అనేవి కనిపిస్తాయి. క్లియర్. సో ఇది అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైతే మన నెక్స్ట్ ఐలాండ్ గ్రూప్ అనేది ఉందో ఏంటది, లక్షద్వీప్. ఆ లక్షద్వీప్ అనేది చూద్దాం. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు నేషనల్ పార్క్స్ అనేవి కనిపిస్తాయి. ఎక్కడ, అండమాన్ అండ్ నికోబార్లో. ఏ నేషనల్ పార్క్స్ అవి కూడా చూద్దాం. సో మహాత్మా గాంధీ మరైన్ నేషనల్ పార్క్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దానితో పాటు ఇక్కడ ఏ నేషనల్ పార్క్ కనిపిస్తుంది, మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ కనిపిస్తుంది, క్యాంప్బెల్ నేషనల్ పార్క్ కనిపిస్తుంది, గాలథే సాడిల్ పీక్ నేషనల్ పార్క్ కనిపిస్తుంది అండ్ గాలథే నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్క్స్ అనేవి కనిపిస్తాయి. అవునా, ఇది మనం స్ట్రాటజీలో తర్వాత చూద్దాం. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు మన ఏదైతే ఇక్కడ చూడండి, ఏదైతే అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి చాలా ఎక్కువగా, అంటే అప్రాక్సిమేట్లీ మనం చూసాం 550+ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 572 ఐలాండ్స్, 562 కాదు 572 ఐలాండ్స్ ఉన్నాయి. అవునా. సో ఈ 572 ఐలాండ్స్ అనేవి అక్కడక్కడ చిన్న ఐలాండ్స్ అనేవి ఉంటాయి. సో ఏం చేశారంటే ఈ ఐలాండ్స్కి నేమ్స్ అనేవి చేంజ్ చేశారు. ఎలా చేంజ్ చేశారు, ఎవరైతే మిలిటరీ ఫీల్డ్లో కానివ్వండి, లేదా ఎవరైతే చాలా మంచి పనులు చేస్తుంటారో వాళ్ళకి అవార్డ్స్ అనేవి వస్తాయి కదా, పరమ్వీర్ చక్ర అవార్డ్స్ వస్తాయి. వాళ్ళకందరికీ ఎవరికైతే అవార్డ్స్ వచ్చాయో వాళ్ళ పేరు పైన ఈ ఐలాండ్స్ యొక్క నేమ్స్ అనేవి పెట్టడం జరిగింది. సో అలా కొన్ని ఐలాండ్ యొక్క నేమ్స్ అనేవి చేంజ్ చేశారు. ఏం చేశారు, ఏదైతే ఆ రాస్ ఐలాండ్ ఉందో, ఒక నేషనల్ లీడర్స్ పైన కూడా కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. సో రాస్ ఐలాండ్ ఏదైతే ఉందో, రాస్ ఐలాండ్ని ఏం చేశారంటే, రాస్ ఐలాండ్ యొక్క నేమ్ అనేది మనకు మార్చేసి దీన్ని ఏం చేశారంటే, దీనికి మనం వచ్చేసరికి సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని చెప్పేసి పెట్టాం. సో రాస్ ఐలాండ్కి మనము సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అంటే ఐలాండ్ కదా, ద్వీపం అంటాం. నెక్స్ట్ అదేవిధంగా నీల్ ఐలాండ్ వచ్చేసరికి షహీద్ ద్వీప్గా మార్చాం. షహీద్ ద్వీప్, దీన్ని మనం షహీద్ ద్వీప్గా మార్చాం. అండ్ హ్యావలాక్ ఐలాండ్ అనేది ఉంది, దీన్ని మనం వచ్చేసరికి స్వరాజ్ ద్వీప్గా మార్చాం. స్వరాజ్ ద్వీప్గా దీనికి మనం పేరు అనేది మార్చడం జరిగింది. అండ్ దాంతోపాటు ఎవరైతే 21 పరమ్వీర్ చక్ర అవార్డీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క నేమ్స్ పైన మనం ఐలాండ్స్కి నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాళ్ళ నేమ్ పైన ఒక ఐలాండ్కి, ఒక కొత్త ఐలాండ్కి, అన్నేమ్డ్ ఐలాండ్కి వాళ్ళ పేరు అనేది పెట్టడం జరిగింది. క్లియరా. సో ఇప్పుడు లక్షద్వీప్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి చూద్దాం. సో లక్షద్వీప్ ఆఫ్ ఐలాండ్స్లో కనుక మనం చూస్తే దీని యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా చాలా చిన్న ఐలాండ్స్గా ఇక్కడ మనకు కనిపిస్తాయి. అవునా. అండ్ ఇందులో మనం ఆల్రెడీ చూసాం, ఏదైతే లక్షద్వీప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయో ఇందులో లార్జెస్ట్ వచ్చేసరికి ఏంటి, ఆండ్రోట్. ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది ఆండ్రోట్, ఓకేనా. అండ్ ఈ లక్షద్వీప్ ఆఫ్ ఐలాండ్స్కి క్యాపిటల్ కావరట్టి అనేది దీని యొక్క క్యాపిటల్గా మనం చెప్తాం. ఇక్కడ చూడండి అగతి అనేది ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ అనేది కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఏంటంటే 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఏంటది, అమ్మన్దీవి అండ్ లక్షద్వీప్. అమ్మన్దీవి అండ్ లక్షద్వీప్గా 2 పార్ట్స్గా దీన్ని మనం ఏంటంటే డివైడ్ అనేది చేస్తాము. ఎందుకు డివైడ్ చేస్తామంటే అమ్మన్దీవిని లక్షద్వీప్ని డివైడ్ చేస్తూ మనకేంటంటే ఒక లాటిట్యూడ్ అనేది ఇలా వెళ్ళడం జరుగుతుంది. ఏంటా లాటిట్యూడ్ అంటే ఇట్ ఈస్ 11 డిగ్రీ లాటిట్యూడ్, 11 డిగ్రీ ఛానల్
11 డిగ్రీ ఛానల్. సో ఈ 11 డిగ్రీ ఛానల్ ఏం చేస్తుంది, ఏదైతే అమ్మన్ దీవి ఉందో దాన్ని లక్షద్వీప్ ఐలాండ్స్ నుంచి లేదా కెన్ననూర్ ఐలాండ్స్ నుంచి, ఈ లక్షద్వీప్నే మనం ఏమంటామంటే కెన్ననూర్ అంటాము. ఓకేనా, కెన్ననూర్. సో అమ్మన్ దీవిని, లక్షద్వీప్ని లేదా అమ్మన్ దీవిని, కెన్ననూర్ని సపరేట్ చేసేది 11 డిగ్రీ ఛానల్. అండ్ దాంతోపాటు ఇక్కడ చాలా కింద చూడండి, చాలా బాటంలో చాలా కింద కనుక మీరు చూస్తే మినీకాయ్ అనేది కనిపిస్తుంది. అవునా, మినీకాయ్ అంటే ఏదైతే లక్షద్వీప్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయో వీటిని మినీకాయ్తో సపరేట్ చేసే ఒక లాటిట్యూడ్ కూడా ఉంటుంది. మినీకాయ్తో సపరేట్ చేసే ఒక లాటిట్యూడ్ ఏంటది, 8 డిగ్రీ ఛానల్. 8 డిగ్రీ ఛానల్. సో 8 డిగ్రీ ఛానల్ ఏం చేస్తుంది, ఏదైతే లక్షద్వీప్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయో అన్నిటినీ మినీకాయ్తో సపరేట్ చేస్తుంది. సో మినీకాయ్ అనేది చూస్తే చాలా కింద మనకు కనిపించడం జరుగుతుంది. క్లియరా, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి తీసేస్తాను. సో ఇక్కడ అన్నీ మెన్షన్ అయి ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే నార్త్ అండమాన్కి మయన్మార్కి మధ్య కోకో ఛానల్ అనేది ఉంటుంది. సో నార్త్ అండమాన్కి పైన మనకి ఏంటంటే మయన్మార్ కనిపిస్తుంది. అవునా, సో ఈ కోకో ఛానల్ ఏం చేస్తుంది, మయన్మార్కి కోకో ఐలాండ్స్ని, నార్త్ అండమాన్ని సపరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ మధ్య మనకు డంకన్ ప్యాసేజ్ కనిపిస్తుంది. లిటిల్ అండమాన్కి నికోబార్కి మధ్య అంటే అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్తో డివైడ్ చేసేది 10 డిగ్రీ ఛానల్. నెక్స్ట్ దీని తర్వాత గ్రేట్ నికోబార్కి రోడ్ ఐలాండ్, ఇది ఇండోనేషియా, దీనికి అంతా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. 11 డిగ్రీ ఛానల్ అమ్మన్ దీవి ఐలాండ్స్ని, లక్షద్వీప్ ఐలాండ్స్ని డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం కనుక చూస్తే లక్షద్వీప్ నుంచి మినీకాయ్ 9 డిగ్రీస్, మినీకాయ్ నుంచి మాల్దీవ్స్ 8, అంటే ఇక్కడ కొంచెం చేంజ్ చేసుకోండి. లక్షద్వీప్ నుంచి మనకు మినీకాయ్ అనేది 9 డిగ్రీస్ అండి, ఇది నేను తప్పుగా చెప్పాను. 9 డిగ్రీస్ మినీకాయ్ ఐలాండ్స్ మాల్దీవ్స్కి, మినీకాయ్ ఐలాండ్స్ నుంచి మాల్దీవ్స్కి, అంటే మినీకాయ్ కింద మనకు 8 డిగ్రీ ఛానల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ అంత డేటా అనేది మెన్షన్ చేసి ఉంది. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనం 11 డిగ్రీ ఛానల్ ఏం చేస్తుంది, అమ్మన్ దీవి ఐలాండ్స్ని అండ్ కెన్ననూర్ని డివైడ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ 9 డిగ్రీ ఛానల్ కనుక చూస్తే మనకు లక్షద్వీప్ అండ్ మినీకాయ్ ఏం చేస్తుంది, లక్షద్వీప్ అంటే సింపుల్గా చెప్పాలంటే 9 డిగ్రీ ఛానల్ వచ్చేసరికి ఏం చేస్తుంది, మన యొక్క ఇక్కడ నేను తప్పుగా చెప్పాను, 9 డిగ్రీ ఛానల్ వచ్చేసరికి ఎంటైర్ గ్రూప్ ఆఫ్ లక్షద్వీప్, ఎంటైర్ గ్రూప్ ఆఫ్ లక్షద్వీప్ని అండ్ మినీకాయ్ని సపరేట్ చేస్తుంది. అండ్ 8 డిగ్రీ ఛానల్ ఏం చేస్తుంది, మినీకాయ్ అంటే లక్షద్వీప్, మినీకాయ్ ఐలాండ్స్, లక్షద్వీప్ని మినీకాయ్ని మనకు మాల్దీవ్స్తో సపరేట్ అనేది చేస్తుంది. క్లియరా, అర్థమైందా. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనం ఏంటంటే కొన్ని ఐలాండ్స్ ఏంటంటే మన కంట్రీకి వేరే కంట్రీస్కి మధ్య డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. సో ఇండియా పాకిస్తాన్కి మధ్య సర్ క్రీక్ ఐలాండ్ అనేది డిస్ప్యూటెడ్గా ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే ఇక్కడ గుజరాత్కి ఓకేనా, ఇక్కడ మనకి ఏంటంటే ఆలియాబేట్ ఐలాండ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే కచ్చతీబు ఐలాండ్ అనేది ఉందో ఇక్కడ మీరు చూస్తే ఇది ఎక్కడుంది, ఇది మన శ్రీలంకకి ఇండియాకి మధ్యలో ఉంది. అవునా, ఇలా శ్రీలంక ఉంటే సో ఇండియాకి శ్రీలంకకి మధ్య ఉంది. సో ఇది డిస్ప్యూటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. నెక్స్ట్ పంబన్ ఐలాండ్, సో పంబన్ ఐలాండ్ అనేది కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్, ఇక్కడ మనకి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్ అనేది కనిపిస్తుంది. ఏవైతే మిసైల్ టెస్టింగ్ అనేది ఉందో ఇక్కడ మనకు చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఏవైతే రాకెట్స్ అనేవి మనం లాంచ్ చేస్తామో అది మన శ్రీహరికోట నుంచి లాంచ్ అనేది చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఒడిస్సాలో చందీపూర్ ఐలాండ్ అనేది కనిపిస్తుంది. దాంతోపాటు ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య న్యూ మోరే ఐలాండ్ అనేది మనకు డిస్ప్యూటెడ్గా ఉంటుంది. క్లియరా, ఓకేనా. సో ఇవి బేసికలీ ఏదైతే మన ఐలాండ్స్ ఆఫ్ ఇండియా, ఇక్కడతో మన ఏదైతే రిమైనింగ్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఉన్నాయో అవి కంప్లీట్ అనేవి అవుతాయి. ఓకేనా, సో ఇక్కడతో ఈ సెషన్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ దట్ మీకు ఈ సెషన్ అనేది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్.